దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, మరోవైపు ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 5 రోజులు కోస్తా, ఆంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలొస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు విపరీతమైన వేడిని కలిగున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు మే 24న ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. స్కైమేట్ వెదర్ ప్రకారం సిక్కిం, లక్షద్వీప్తో పాటు ఉత్తరాఖండ్, ఈశాన్య భారతదేశంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా పశ్చిమ హిమాలయాలు, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, దక్షిణ మధ్యప్రదేశ్లలో తేలికపాటి వర్షం కనిపిస్తుంది. హర్యానా, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వేడిగాలులు వేస్తాయని అంచనా వేశారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ విభాగం తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లకు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అది ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా, 24 వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.